ఆ రాత్రంతా తనకి నిద్ర పట్టలేదంట. అవమానంగా బాధపడుతూ ఒంటరిగా ఫీల్ అయ్యారంట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే 2008లో ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రధానోత్సవం జరుగుతోంది. హే బేబీలో కాస్ట్యూమ్స్కి గాను నా అవార్డు రావడం జరిగిందనమాట. దాన్ని ప్రకటించినప్పుడు నా డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకుంది కాదు, కాస్ట్యూమ్ డిజైనర్ తయారు చేసినవి. అయినా కూడా వాళ్ళేం వినలేదు. ఆ సమయంలో నేను ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని. అందుకే వారు నన్ను అవమానించి ఆ అవార్డు ఇచ్చినా నేను తీసుకున్నాను. నా కాస్ట్యూమ్ డిజైనర్ దర్శకుడితో కలిసి దాన్ని అందుకుంటాను అని చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు. నేనే తీసుకోవాలని చెప్పి పట్టుబట్టారు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ దాన్ని నాకు అందించడం జరిగింది. ఆ రోజు అంతా నేను రాత్రంతా కూడా నిద్రపోలేకపోయాను, ఒంటరిగా ఫీల్ అయ్యాను. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వస్తే ఇలాంటి అవమానాలు తప్పవని చెప్పి అనుకున్నాను. మరి మన వెనక ఎవరు లేరు అనుకున్నప్పుడు బహిరంగంగానే మనపై జోక్స్ వేసి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ రోజు అలా నేను చాలా బాధపడ్డాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని గురించి షేర్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్టార్గా ఎదిగినటువంటి నటి విద్యా బాలన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చేదు అనుభవాన్ని గురించి గుర్తు చేసుకుంటూ అవార్డు ఫంక్షన్లో జరిగినటువంటి అవమానాన్ని, ఆ సందర్భాన్ని అందరితో షేర్ చేయడం జరిగింది. హే బేబీలో కాస్ట్యూమ్స్కి గాను నాకు నా రియల్ అవార్డు, అసలు ప్రేక్షకాదరణ పొందని వాటికి ఇచ్చేటువంటి అవార్డు ఇవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి తను చెప్పడం జరిగింది.